గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితిలో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించలేదన్న ఆయన తాజా నిర్ణయం తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు. వనవాసం తర్వాత శ్రీరాముడు పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ఆయన వెల్లడించారు. 2 ఏళ్ల క్రితం తన తండ్రి వ్యాపారాల నుంచి రిటైర్ అయ్యారని, ఈ నేపథ్యంలో రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతుందన్నారు. అందుకే రాజకీయాలను వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో పోరాడనని, రాజధానిగా అమరావతికి మద్దతిస్తానంటూ తెలియజేశారు. అలాగే సిబిఐ, ఈడీ తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయంటూ కీలక ఆరోపణలు చేశారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు గల్లా జయదేవ్. ఎలక్షన్ చేసేటప్పుడు కూడా మీకు చెప్పాను, నాకు తెలుగు అంత బాగా రాదు, కానీ నేను పార్లమెంట్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా మీకు అందరికీ చెప్పాను, నాకు తెలుగు అంత బాగా రాదు, కానీ ఇంగ్లీష్ బాగా వస్తుంది, మాట్లాడాల్సింది ఢిల్లీలో మాట్లాడాలి, ఇక్కడ కాదు. ఢిల్లీలో మీ సమస్యలన్నీ తీసుకెళ్తాను, పోరాటం చేస్తాను, రిప్రజెంట్ చేస్తాను చెప్పేది జరిగింది. నా లెక్క ప్రకారం నేను అవన్నీ ఆల్ సబ్జెక్ట్ పార్లమెంట్లో ఆల్ సబ్జెక్ట్స్ పైన, ప్రతి సబ్జెక్ట్ పైన, లోకల్ సబ్జెక్ట్ అయినా, స్టేట్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ అయినా నేను అన్ని సబ్జెక్ట్స్లో పార్టిసిపేట్ చేసిన, అన్ని డిబేట్స్లో వేరియస్ కమిటీస్లో ఉన్నాను. స్టాండింగ్ కమిటీస్, కామర్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్, డిఫెన్స్ అండ్ రీసెంట్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీలో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా సజెషన్స్ ఇస్తూనే ఉన్నాను, రికమెండేషన్స్ ఇస్తూనే ఉన్నాను. చాలా వరకు నేను చెప్పిన కామెంట్స్, సజెషన్స్ అవి ఇంప్లిమెంట్ కూడా అయినాయి. అది లిస్ట్ అవుట్ చేస్తే చాలా టైం పడుతుంది, తర్వాత ఏదైనా నోట్ పంపిస్తాను. వాట్ ఆర్ ది పాలసీ ఇనిషియేటివ్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ బై గవర్నమెంట్ విచ్ వర్ ఇనిషియేటెడ్ బై మీ అని సెపరేట్ నోట్ కూడా ప్రిపేర్ చేస్తాను. మెయిన్ థింగ్, two main issues.